యంగ్ మ్యాన్. ఏంటి అంకుల్? ఆగవయ్యా, ఇక జాగింగ్ చేయలేను, ఆయాసంగా ఉంది. అలా అంటారేంటి అంకుల్? మీరు ఇలా అనకూడదు. మీరు మిలిటరీ ఆఫీసర్, మీరు చాలా స్ట్రాంగ్ అంకుల్. అంకుల్, అసలు ఈరోజు మీకు విషయం చెప్పాలని నేను ఈ ప్రోగ్రాం పెట్టాను. మిషన్ పనిచేస్తుందా అంకుల్? వినపడుతుంది, చెప్పవయ్యా. నేను చెప్పేది విని మీరు యాక్సెప్ట్ చేయాలి అంకుల్. నేను నందినిని ప్రేమిస్తున్నాను అంకుల్. నందిని నాకిచ్చి పెళ్లి చేయరా? మీరు మాత్రం నో అని చెప్పొద్దు అంకుల్, ప్లీజ్ అంకుల్. అంకుల్ 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 ఏమైంది అంకుల్? అంకుల్ 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 ఏమైంది అంకుల్? అంకుల్ ఏమైంది అంకుల్? వద్దు, ఇంటికి ఫోన్ చేయొద్దు, డాక్టర్కి ఫోన్ చేయి. రా, నాకిలా చాలాసార్లు జరిగింది. అప్పుడెవరు లేరు, ఇప్పుడు నువ్వు ఉన్నావు. మీరు చాలా హెల్తీగా ఉంటారు, మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్? మిలిటరీ మ్యాన్ని నాకేంటనుకుంటున్నావా? నీకొకటి తెలుసా, అందరినీ సమానంగా చూసేది, సమానంగా పలకరించేది చావొక్కటే. ఆ చావుని నేను జేబులో పెట్టుకుని తిరుగుతున్నాను. నేను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు. రేయ్, 2 రోజులు ఇంట్లో పెళ్లి పెట్టుకుని ఏంటా పిచ్చి మాటలు? రే, నా భార్యకి కూతురికి కూడా తెలియని విషయాన్ని నా స్నేహితులకి చెప్పుకున్నాను. ఈ 4 రోజుల్లో ఇతను నాకు బాగా దగ్గరయ్యాడు, తనకి తెలియాలి. నేను బార్డర్లో ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా మా క్యాంప్ మీద అటాక్ జరిగింది. నా బాడీలో 3 బుల్లెట్స్ దూసుకెళ్ళాయి. కళ్ళు తెరిచి చూసేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను. 2 బుల్లెట్స్ తీశారు, 3వ బుల్లెట్ నా హార్ట్ పక్కనే ఉండిపోయింది. అది తీస్తే ప్రమాదం అన్నారు. దాన్ని అలాగే పెట్టుకుని రోజులు లెక్క పెడుతున్నాను. కొన ఊపిరితో ఉన్న నన్ను అక్కడే వదిలేయకుండా కాపాడి హాస్పిటల్లో చేర్చిన ఆ జవాన్ని నేను మర్చిపోలేను. అతనెవరో తెలుసా? నందినికి కాబోయే భర్త. పేరు గౌతమ్. నా ప్రాణాలు కాపాడాడని అతన్ని అల్లుడిగా చేసుకోవడం లేదయ్యా. దేశం కోసం తోటి సైనికుణ్ణి కాపాడిన గొప్ప జవాన్ అతను. అందుకే నా అల్లుడిగా చేసుకుంటున్నాను. యంగ్ మ్యాన్, ఇట్రా. నాది కరెక్ట్ డెసిషనేనా? ఏంటి? కరెక్ట్ అంకుల్. అవును, ఇందాకేదో చెప్పాలన్నావు, ఏంటది? నథింగ్. చెల్లేదో చెప్పు. కాబోయే పెళ్లి కొడుకుని మోసం చేశావు, నీ తల్లిని మోసం చేశావు, నీ తండ్రిని మోసం చేశావు. ఇప్పుడు నన్ను మాత్రం మోసం చేయవన్న గ్యారంటీ ఏంటి? అసలు నిలకడలేని నీ బిహేవియర్ చూస్తుంటే ఇంతకు ముందు ఇలాంటి అఫైర్లు ఎన్ని నడిపేవనని